పండగేమో గానీ దులుపులు దులపలేక చచ్చిపోతావు అనుకో. బల్లి అమ్మో మా అత్తగారు తెలియకుండా మెయింటైన్ చేయాలి బాబోయ్. వచ్చిందిరా బాబా. ఏమైంది అలాగా మూతుకాని పిల్లిలాగా ఓరుతున్నావు? అదేం లేదండి, ఇక్కడ ఇల్లు దులుపుతున్నాను కదండి, దులుపుతుంటేనండి పుల్లడిందండి. ఎంత పుల్లడిపోయిందండి మీద. అవునా, పుల్లడిందా? నేను ఇంకా బల్లేమో అనుకున్నాను. మా నాన్నవైతే ప్రకారం బల్లడిందానికి ఇక్కడ అత్తగారి చేత మంచి పొట్టు చీర పెట్టించుకోవచ్చు అనమాట. నేను అంతగా మంచి పొట్టు చీర కొనిద్దునే నీకు. అయ్యో పుల్లా పడింది, బల్లి కాదా? అవునండి, అయ్యి బాబు నా మీద పడింది బల్లేనండి బాబు. ఎలా వెళ్ళిపోయిందండి. నాకు తెలిసే నీ యాసాలు, అందుకే ఎలా చెప్పాను. పట్టు చీర కావాలా నీకు? ముందే శుభ్రంగా పట్టు చీర అంతా ఉతికి నువ్వు తలతానం చేసి మళ్ళీ కొత్త పట్టు చీర కట్టు. బల్లి పడింది, నా తెలియదు అనుకున్నావు నీ యాసాలు. వెళ్ళు. పొట్టు చీర అన్నప్పుడు అర్థం అవ్వాల్సింది నాకు. నన్ను మోసం చేద్దాం అనుకుంది, నన్ను ఎవరు మోసం చేయలేరు. వెళ్ళండి, నేను చేసేస్తానండి. నేను చేసి మళ్ళీ రెడీ అయిపోతానండి. వెళ్ళండి.